హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ద్వారకా బజార్ ఎగ్జిబిషన్ బీచ్ రోడ్‌లో అవుతుంది కదా వైజాగ్‌లో. అది విజిట్ చేసి ఎక్స్‌ప్లోర్ చేశాను. ఎలా ఉంది ఏంటనేది ఆల్రెడీ షార్ట్స్‌లో పెట్టాను. షార్ట్స్‌లో మొత్తం కవర్ చేయడం కష్టం కాబట్టి లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ వ్లాగ్ చూస్తే మొత్తం ఎగ్జిబిషన్ అంతా చూసినట్టే. బికాజ్ అంత క్లియర్‌గా ఏమేమి స్టాల్స్ ఎక్కడెక్కడున్నాయి, ఏమేమి ఇంపార్టెంట్‌వి అలాంటివన్నీ కవర్ చేశాను. స్పైసెస్ నుండి క్లాతింగ్ నెక్స్ట్ ఇలా 1 గ్రామ్ జ్యువెలరీ అయితే నాకు చాలా నచ్చింది. ఏదైనా మనం సెలెక్ట్ చేసుకునే బట్టే కాస్ట్ కూడా ఉంటుంది కదా! హై అని కాదు, లో అని కాదు చెప్పలేం. సో, నాకైతే పర్లేదు అనిపించింది. బట్ యూజ్ ఉంటే తీసుకోవాలి. సో, అలా చూసేసి పెట్టేసాం. నెక్స్ట్ కాటన్ డ్రెసెస్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే కాటన్ శారీస్, కాటన్‌కి సంబంధించిన ప్రతి స్టాల్ నేను చాలా అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ ఇదొక స్టాల్. ఈ స్టాల్ అయితే అన్నీ యూనిక్ ఐటెమ్స్ ఉన్నాయి. నాకు భలే నచ్చింది ఈ స్టాల్ కూడా. చాలా యాంటిక్ పీసుల్లా అనిపించాయి ఒక్కొక్కటి. మీరు కూడా విజిట్ చేసుంటే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మసాజ్ సంబంధించినవి ఇలా డిఫరెంట్ స్టాల్స్ చాలా అంటే చాలానే ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. ఈ మసాజ్ స్టాల్‌లో కూడా మొత్తం మసాజ్ సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా యూజ్‌ఫుల్‌గా అనిపించింది. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా తీశాను. నెక్స్ట్ షార్ట్స్‌లో నేను ఆల్రెడీ చెప్పాను గదా! దీనికోసం ఒక వీడియో కంపల్సరీ చేయాలి అని. బికాజ్ అంత షార్ట్స్‌లో కవర్ చేయడం కష్టం కాబట్టి మెయిన్ ఈ వీడియో చేస్తున్నాను. లాంగ్ వీడియో. మొత్తం చెప్తున్నాను కదా! మీషో, అమెజాన్ మనం ఎక్కడెక్కడ ఏమేమి ఐటెమ్స్ చూస్తామో అవన్నీ కనిపించేది తీశాననమాట. ఆ స్టాల్‌లో అన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ హిక్కీ బిక్కీ హెయిర్ ఆయిల్ ఇప్పుడు ఫేమస్ అయింది కదా! అది వాడితే బాగా హెయిర్ గ్రోత్ అవుతుందంట. సో, నేను కూడా చూసాను. బట్ తీసుకోలేదు. నెక్స్ట్ బ్లాక్ శారీ నాకు భలే నచ్చింది. మీకు కూడా నచ్చుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టాటూస్ కూడా వేస్తున్నారు. అది కూడా చూసాం. అలా ఇక్కడ లెగ్గిన్స్, ఫుడ్‌కి సంబంధించినవి, ప్లాజో సెట్స్, డ్రెస్ సెట్స్ చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, నెక్స్ట్ మెన్స్ వేర్ కూడా అన్నీ చాలానే స్టాల్స్ ఉన్నాయి. మెయిన్ కాటన్‌వి అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను నాకు చాలా నచ్చాయి. కాటన్ శారీస్, కాటన్ డ్రెసెస్, టాప్స్ అవి చాలా బాగున్నాయి. దాంతో పాటు మనకి ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఆల్రెడీ షార్ట్స్‌లో కవర్ చేశాను కదా! జైంట్ వీల్, బ్రేక్ డాన్స్ ఇలాంటివన్నీ ఫుల్ ఎంటర్‌టైన్ అవ్వచ్చు. ముఖ్యంగా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంట్రీ టికెట్ ఏమీ లేదు. సో, మనం వెళ్ళి పర్చేస్ చేసుకోవడమే ఏమైనా కావాలంటే. ఓవర్ కోట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే అలా అది భలే నచ్చింది. బ్లాక్ జైల్‌లాగా అనిపించింది. నెక్స్ట్ మనం ఇవి చిన్నప్పుడు ఆడుకునేవారం గుర్తుందా? ఈ వాటర్ బాల్స్ కోసం కొన్ని యుద్ధాలే చేసి కలెక్ట్ చేసుకొని ఒక దాంట్లో వేసుకొని అవన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ మసాలా ఐటెమ్స్ ముఖ్యంగా గర్ల్స్‌కి సంబంధించినవి స్టిక్కర్స్, బ్యాంగిల్స్ ఆ స్టాల్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా బాగుంది. చాలా ఎక్కువ ఐటెమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ స్టాల్ కోసం ఏం చెప్తామండి. ఆల్రెడీ చెప్తున్నాను. నాకైతే ఫేవరెట్ స్టాల్ అయిపోయింది ఇది. మొత్తం చిన్నప్పుడు థింగ్స్ అన్నీ గుర్తొచ్చేసాయి. ఒక్కసారిగా ఈ స్టాల్‌లో అన్నీ విజిట్ చేస్తే అన్నీ భలే అనిపించే స్కెచ్ పెన్స్ మేము ఇలాంటివి చిన్నప్పుడు కొనుక్కుందాం అనుకున్నా. నాకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే బాగుండు అనుకున్నా. ఇలా అనుకుని ఉంటారు కదా మీరు కూడా. నేను కూడా అలానే అనుకుండేదాన్ని. బట్ ఈ కలెక్షన్ అంతా చూస్తూ నాకు చాలా అనిపించింది. హోమ్ నీడ్స్, నెక్స్ట్ రోబో లైటింగ్, మసాజ్ సంబంధించినవి, నెక్స్ట్ మాప్ స్టిక్స్ అని ఒక్కటి కాదు చాలా ఐటెమ్స్ మనం ఏమైతే మీషోలో, ఇన్‌స్టాగ్రామ్స్‌లో, రీల్స్‌లో అలా చూస్తూ ఉంటాం కదా! దానికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ పెట్టారు. కాస్ట్ కూడా నాకు రీజనబుల్‌గానే అనిపించింది. మరి ఓవర్ కాస్ట్‌గా ఏం అనిపించలేదు. ఒకసారి వీలైతే విజిట్ చేయండి మీకే తెలుస్తుంది. సమ్మర్ సీజన్‌కి పనికొస్తుంది కదా! అని ఇలాంటి ఫ్యాన్స్ చూసాను. బట్ అంత యూజ్ అనిపించలేదు. ముఖ్యంగా ఈ గన్ అయితే నాకు భలే నచ్చింది. చూడండి ఫైర్‌లా వస్తుంది కదా! నాకు నిజంగా చాలా అనిపించింది. చాలా సేపు ఆడుకున్నా. నాకెంతో తీసుకోవాలనిపించింది. కానీ ఇప్పుడు ఎందుకులే అని మళ్ళీ పక్కన పెట్టేసాను. గన్ ఐటెమ్స్ కూడా చాలా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. భలే ఉన్నాయి. ఒక్కొక్క గన్ ఒక్కొక్కలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక బొమ్ముంటుంది. చాలా బావుంది ఆ బొమ్మ. మీకు చూపిస్తాను చూడండి. అదేంటంటే డంబుల్స్ ఇలా చేస్తున్నప్పుడు ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మారుతున్నాయి దానికి. అసలెంత క్యూట్‌గా అనిపించిందో చూడండి. నిజంగా భలే ఉంది కదా ఈ బొమ్మ. మీకు కూడా ఈ బొమ్మ నచ్చిందా? కామెంట్ చేసేయండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నా వీడియోస్ ఇలానే చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్‌కి నేను రిప్లై ఇస్తాను.
ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నన్ను ఎంకరేజ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఎవరైతే ఇప్పటి వరకు నా వీడియోస్‌ని వాచ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇది గుర్తుందా ఎక్స్ జీరో మనం చిన్నప్పుడు అలా ఆడుకునేవారం చాక్ పీస్ వాటిలతో. ఇప్పుడు బోర్డ్స్ వచ్చేసాయి. ఇవన్నీ చూస్తుంటే అబ్బా! భలే ఉన్నాయి కదా! అసలు ఎంత క్యూట్ క్యూట్‌గా ఉన్నాయి చిన్న చిన్న థింగ్స్ అనిపించింది. సో మీకెలా అనిపిస్తున్నాయి నా వీడియోస్? ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నాతో షేర్ చేసుకోండి. ఓకే. ఇలానే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఆల్మోస్ట్ అన్ని ఐటెమ్స్ కోసం తెలిసే ఉంటుంది. ఈ స్లైసర్ కూడా చాలా బావుంది కదా! సో, అందుకనే తెలిసుంటుంది కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లే. ఈ స్టాల్ ఎగ్జిబిషన్ లోపల ఎడ్జ్‌కి ఉంటుంది. చాలా అంటే చాలా బావుంది. మాక్సిమం అన్ని యూజ్‌ఫుల్ థింగ్స్ కూడా ఉన్నాయి. హోమ్ నీడ్స్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ అలా కాకుండా మనకి హోమ్ నీడ్స్ కూడా చాలానే ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈజీ స్మార్ట్ వర్క్ చేయడానికి హోమ్‌లో సంబంధించిన ఐటెమ్స్ అయితే బావున్నాయి. నెక్స్ట్ ఇక్కడ నెయిల్ పాలిష్ ఆర్గనైజర్, మేకప్ ఆర్గనైజర్స్ లేదంటే వెజిటబుల్ ఆర్గనైజర్స్ ఇలాంటివి కూడా చాలానే ఉన్నాయి. మాప్స్ నెక్స్ట్ క్లీనింగ్ పర్పస్‌వి టాయ్సే కాకుండా ఇవి కూడా చాలానే బావున్నాయి. ఇలా వ్లాగ్స్ చేసిన వాళ్ళకి కూడా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. మైక్ అని లేదంటే లైటింగ్ ఇలాంటివి చాలా ట్రైపాడ్ స్టాండ్ ఇవి కూడా ఉన్నాయి. వ్లాగింగ్ చేసుకున్న వాళ్ళు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అవి కూడా ఉన్నాయి. నాకు ఇదైతే నచ్చింది. ఒక ఐటెమ్స్ అన్ని పెట్టుకోవడానికి బావుంటుంది కదా! ఆర్గనైజర్ అని. నెక్స్ట్ హ్యాపీ బర్త్‌డే థింగ్స్ కూడా చాలా బావున్నాయి. ఈ 2 బొమ్మలు చూడండి ఎలా భలే ఊగుతున్నాయి కదా! నాకు అనిపించాయి. అందుకనే తీశాను. నెక్స్ట్ చెప్పాను కదా! హోమ్ నీడ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఓకే. మీరు వెళ్తే చూడండి. ప్రతీదీ చూడండి. వాళ్ళు చాలా ఓపికగా ఏమడిగినా సరే చెప్తున్నారు. ఇదెంత, అదెంత అని ఏమైనా తెలియకపోతే కూడా ఇది ఎలా యూజ్ చేయాలని కూడా చెప్తున్నారు. నాకది నచ్చింది మెయిన్ అక్కడ. నెక్స్ట్ గర్ల్స్ థింగ్స్ కూడా ఉంది. ఒక స్టాల్ అన్నాను కదా! అదిదే మొత్తం హెయిర్ బ్యాండ్స్ నుండి బ్యాంగిల్స్, స్టిక్కర్స్ అబ్బబ్బబ్బా! ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో చాలా బావున్నాయి ఈ స్టాల్ కూడా. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ రికమెండెడ్ మీ అనమాట. ఫర్ ఎవ్రీవన్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ. అండ్ వన్ మోర్ స్టాల్ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఫుట్‌వేర్ కలెక్షన్. చాలా యూనిక్ కలెక్షన్ ఉంది ఇక్కడ. నిజంగా చాలా అనిపించింది నాకైతే. కాస్ట్ కూడా మరీ హెవీగా, హైగా ఏమి లేదు. నార్మల్‌గానే ఉన్నాయి. ఒకసారి వెళ్తే మాత్రం ఈ స్టాల్ కూడా విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మాక్సిమం కొంటారు ఏదో ఒకటి. నేను చెప్తున్నాను కదా! ఎందుకంటే కాస్ట్‌కి, ఆ ప్రొడక్ట్‌కి అంత వర్త్ అని నాకు అనిపించింది. ఓకే గాయ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఫర్ టుడే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.